హాయ్ అండి, అందరికీ నమస్కారం. నెక్స్ట్ ఆగస్టులో వచ్చేసి బ్రైడల్ అమ్మాయిల కోసము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జూలై ఎండింగ్ నుంచి అనేది ముహూర్తాలు ఉన్నాయి, మ్యారేజెస్ అనేది. నెక్స్ట్ వీళ్ళందరికీ చాలా చాలా మంచి విషయము ఏంటంటే బ్రైడల్ పెళ్లి కూతుర్లకి ఈ విషయము మేకప్ అనేది బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత అన్నీ బిఫోర్గా అనేది చాలా బాగా మాట్లాడుకుంటారు. కానీ మినిమము ఒక బ్యూటిషియన్కి టైము ఒక 2 hours అయినా ఇవ్వాలి. 2 hours ఇస్తే ఏంటంటే 1 hour కూడా మేకప్ చేసేస్తుంది బ్యూటిషియన్. కానీ 2 hours ఇచ్చిన దానివల్ల ఓవరాల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది ఫినిషింగ్ చూసుకుంటుంది. బాగుందా లేదా చెక్ చేసుకొని అప్పుడే అమ్మాయిని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. అందుకని ప్రతి పెళ్లి కూతురు ఎలాంటి మేకప్ అనేది బుక్ చేసుకున్నా ముందు బ్యూటిషియన్కి అనేది మీరు కంపల్సరీ మినిమం 1.5 hour 2 hours అనేది టైం చాలా ఇంపార్టెంట్, టైం ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విలేజ్లో పెళ్ళిళ్ళు అనేది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి టైం మిస్ అని అంటారు. కానీ అక్కడ సాంగ్యాలకి అస్సలు టైం అనేది అస్సలు చాలు. ఒకటి చేయాలనుకొని ఇంకోటి అవుతూ ఉంటుంది, అసలు టైం ఇరు. అందుకని ఎప్పుడైనా సరే ఒక బ్యూటిషియన్ని మాట్లాడుకున్నప్పుడు మీరు టైం అనేది ఇవ్వండి. అప్పుడే మీకు ఎవరైనా సరే బాగా చేస్తారు, నీట్గా చేస్తారు. టైం ఇవ్వకుండా బాగా చేయలేదు అంటే అది మాత్రం చాలా కష్టం. కొందరు అనుకుంటారు 5 minutes లోపే చీర కట్టేస్తారు కదా అని. కొన్ని చీరలు వచ్చేసి నీట్గా అనగవు అనమాట. పట్టు చీరలు కొన్ని అనుగుతాయి, కొన్ని అనగవు. కానీ ఓవరాల్ ఒక చీర నీట్గా ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి త్వరగా శారీ డ్రాప్ అయిపోవాలని ఫ్రీ ప్లీటింగ్ చేయించుకుంటున్నారు. కానీ దానివల్ల వచ్చేసి శారీ కంప్లీట్ ఇలా అణిగిపోయినట్టు అలా ఉంటుంది. అలా ఉంటే ఒక పట్టు చీర ఏం లుక్ ఉంటుంది? మీరు సెలబ్రిటీస్ చూసారా? అస్సలు శారీ వాళ్ళు ఎంత మంచిగా డ్రాప్ చేయించుకుంటారో. ఒక బ్యూటిషియన్ వచ్చేది ఎందుకండి? మంచిగా మీకు చీర కట్టేదానికే కదా. ఎందుకు మీరు ఫ్రీ ప్లీటింగ్ చేపిస్తున్నారు? అస్సలు చేయించొద్దు. లేదు మీరు ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలి అలాంటప్పుడు మీరు ఫ్రీ ప్లీటింగ్ చేయించుకోండి, అంతే తప్ప డైరెక్ట్గా బిఫోర్గా ఇచ్చి ఫ్రీ ప్లీటింగ్ అలాంటిదంతా చేయించుకున్నారంటే అణిగిపోయినట్టు చీర అనేది ఒక మంచి అందంగా ఉంటుంది. పట్టు చీర అనేది ఆ లుక్ అనేది పోతుంది. అందుకని వీలైనంత వరకు అది అవాయిడ్ చేసి మీరు ఎవరైతే బ్యూటిషియన్ని మాట్లాడుకుంటారో అప్పటికప్పుడే చీర అనేది కట్టించుకోండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.